ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దేవత్యాదిగుణార్ణవం యతీంద్ర పరవణం వందే రమ్యజామాతరం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామనమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతః తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోऽస్య దయైకసిन्धोः రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యోతయస్తనయా విభూతిः సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆద్యస్సన కులపతేర్వకులా విరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోద్న భూతం సరస్య మాదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తామిరేణ పరకాళయతేంద్రమిశ్రాన్ శ్రీమత్పరాం శమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్తరామయమనా వాస్తవ్యమాలాధరాన్ యోగేంద్రం కురుకేశ్చంద్రజలదిం గోవింద పూరాధిప మట్టార్యగమాంత యోగి జగదాచార్యో శ్రీకృష్ణద్వయో వందే మాధవ పద్మనాభ సుమన కోలయస దేవాధిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య భాగమతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారిరాసే వేదాత్మసారామృత పౌరమక్రియం పాదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం ఖల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాభ్యే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభున్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగ సందష్ట జీవ జీవాతవే నమః సృత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల సద్భగవదంగ్రి పురాణ పద్మ జ్ఞానాదిరాజమవయప్రదరాజపుత్రం అస్మద్గురం పరమకారుణికం నమామి. ద్రావిడామ్నాయ హృదయం గురుపర్వక్రమాగత రమ్య జామాతృదేవేన దర్శితం కృష్ణ సోనన సుందర జామాతృమనే ప్రపద్య చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంకారపోతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య స్వతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీనగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాకిల ద్రవిడవేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భారదేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వయ సంజాతం వెంకటాధిపనోభవం వేదాంతాచార్య సశిష్యమూఢే వందమాంబడి శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవతిం శ్రీలక్ష్మణార్య విగుణం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాత్మజం శ్రీ షటకోపవన్మయం సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం తిరువഴുநாடன் குருவோரெண்ணம் மறுவினியவன் பொன்னல் என்றும் மறுமறை இகழ்ந்தாதி செய்தான் வழியினையே பொழுதன் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண் குருவோர் பயணம் இனத்தாரே எல்லா நிறைஞ்சு தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்த சட்கோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கேத்தை ராமானுசமனிதன் வாயந்த மலர் பாதம் வணங்குகின்றேன் ஆய்ந்த பெரும் சீரால் சடகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாங் திகழும் சோலை மதுரங்கள் வன் புகழ்மை பாண்ட தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இடத்தாய் ராமானுசன் மிக்க விரை நிலையம் மையாமையின் நிலையம் தக்க நெறியும் தடையாக தொக்கையிலும் ஓழ்வினையும் வாழ்வினையும் ஓதும் பொருகை எதுவோன் யாழினிசை வேதத்தியர் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో జై శ్రీమన్నారాయణ. భగవతి గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ நம்மாழ்வார் అనుగ్రహించిన తిరువాయుమలి దివ్య ప్రబంధం 7వ పదిలో 10వ తిరువాయుమలిలోకి మనం ప్రవేశించాము. రికార్డులోపు మనం 7వ పదిని పూర్తి చేసుకోగలుగుతాము చక్కగా. 7వ పది తిరువారన్ వెళై అనేటువంటి దివ్య దేశానికి నమ్మాళ్వార్లు చేరాలి అనేటువంటి కోరికని అద్భుతంగా ఆవిష్కరించినటువంటి దశకము. అక్కడికి వెళ్ళి అక్కడ దాస్యం చేయాలి
అనేటువంటి నమ్మాళ్ళ వారి కోరికని ఈ పాసురాలలో ఆవిష్కరిస్తున్నారు. మొదటి పాసురం 7, 10, 1. இன்பம் பயக்க எழில் மலர் மாதரும் தானும் இவ்வேழுலகை இன்பம் பயக்க இனிதுடன் வீட்டிருந்து ஆழ்கின்ற எங்கள் பிரான் அன்புற்று அமர்ந்துரைக்கின்ற அணிபொழில் சூழ் திருவாரன் விளை அம்புற்று அமர்ந்து வலம் செய்து கை தொழும் நாள்களும் ఆపుంగులో. కై తొలుదు, చేతుల్ని ఒక్కసారి అలాగా జోడించి నాక్కళ్ళు ఆ పుంగులో సేవించేటువంటి అదృష్టం కలుగుతుందా? ఆ దివ్య దేశానికి వెళ్ళి అక్కడ ఉండే పెరుమాళ్ళకి కైంకర్యం చేసే అవకాశం నాకు లభిస్తుందా అని చెప్పి తిరువారన్ విళై అనేటువంటి దివ్యదేశ ప్రస్తావనని మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴി 7 వ్యాఖ్యానం. ముందుగా ప్రతిపదార్థాన్ని చూద్దాము. ఎల్ మలరు మాదరం తాను ఇన్వం పయక్క. ఎంతో అందమైనటువంటి మలర్మాత, పుష్ప వాసిని అయిన తల్లి లక్ష్మీదేవి. ఆవిడకు కూడా అద్భుతమైన ఆనందం కలిగేలాగా ఇవి వేజులగై ఈ సమస్త సప్త లోకాలకి ఇంబం పయక్క సుఖం కలిగేలాగా ఇది పరమార్థం. ఏమిటండి? భగవద్ధ్యానం వల్ల, భగవత్ సేవనం వల్ల మనకు కలిగేటువంటిది అంటే ఒక అద్భుతమైనటువంటి ఆనంద అనుభూతి. ఇనుదుడన్ వీటిరిందు, అలాగా ప్రీతితో అక్కడికి వచ్చి వేంచేసి ఉండి అళింద ఎంగళ్ పిరాన్, లోకాలను పరిపాలించేటువంటి మాకు ఉపకారకుడైన సర్వేశ్వరుడు. అంబుత్తు, ఎంత ప్రీతితో కూడిన మనస్సు కలవాడో. అమరందు ఉరైగిన్ర అణిపొழிల్ సూళి తిరువారన్ విళై, అక్కడ నిత్య నివాసం చేస్తున్న అందమైన తోటలతో చుట్టబడినటువంటి తిరువారన్ విళై అనే దివ్యదేశం. దివ్యదేశాలు ఏది వర్ణించినా నమ్మాళ్ళవారు కేవలం పెరుమాళ్లతో ఊరుకోరండి. ఆ చుట్టూ ఉన్నటువంటి తోటలు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతి రామణీయకత్వాన్ని ఆ విశేషణాలతో చక్కగా చెప్తూ ఉంటారు. దాని యందు ప్రేమతోటి, అంబుత్తు ప్రేమతోటి, అమరందు చక్కగా అక్కడ కొలువు తీరి ఉండి, వలం సైదు కంతుళం నాళ్ళం ఆ పుంగలో, అక్కడికి మనం వెళ్ళి ప్రదక్షిణ చేసి చేతులతో దాసోహం పెట్టి పెరుమాళ్ళ చుట్టూ తిరిగి సేవ చేసేటువంటి రోజులు ఆ కుంగులు సంభవిస్తాయా? నాకు అది సాధ్యమవుతుందా? ఎప్పుడు నేను ఆ ఊరు వెళ్ళి ఆ పెరుమాళ్ళకి సేవ చేయగలను అనేటువంటి ఒక ఆర్తిని ప్రకటించినటువంటి దశకం ఇది. 7 వ్యాఖ్యానము 309వ పేజీ. 7 సర్వేశ్వరం తమ్మై కొండు తిరువాయ్మొഴി పాడువిత్తు కొండ మహోపకారత్తుకు. సర్వేశ్వరుడు ఆయన చేసినటువంటి మహోపకారం ఏమిటి? అది తమ ద్వారా తిరువాయ్మొഴിని పాడించడము, చెప్పించడము. ఈ మాట ఎప్పుడు గుర్తుంచుకోవాలి. చెప్పినవాడు ఆయన, చెప్పించడానికి ఉపకరణంగా ఎంచుకున్నది నన్ను. ఆ కీర్తి ప్రతిష్టలు నాకు చెందేలా చేసిన మహానుభావుడు. ప్రత్యుపకారం తేడిక్కాణామై తడు మారినారు. దీనికి ఏదైనా ప్రత్యుపకారం నాకు చెయ్యాలంది కానీ ఇది చేయలేను. ఆ విషయం నాకు ఇప్పటికి తెలిసింది. పెరుమాళ్ళకి మళ్ళీ నేను ప్రత్యుపకారం అనేటువంటిది చెయ్యలేను అని కీళి తిరువాయ్మొழியிலே పరితపించారు. క్రిందటి తిరువాయ్మొழிలో ఇవరు తమ్ముడయ్య భ్రమత్తాలే ప్రత్యుపకారం తేడి తడు మారినారు. అత్తనై పోకి ఇవరు తమకు కొడుక్కలావదు అన్నం మిల్లై. ఏదో
ఈయన పెరుమాళ్ళకి ఇవ్వగలిగినది ఏదీ లేదు. అవన్ వండుకొండు కురై తీర వేండం సాపేక్ష నల్లం. ఇంకోటి, ఈ వీరు ఇవ్వగలిగినది లేదు, వీరేదైనా ఇస్తే అది తీసుకుని అమ్మయ్య అని తృప్తి పడవలసిన అవసరము స్వామికి లేదు. రెండు వైపులా చెప్పగలిగిన శక్తి ఇటు లేదు, అది ఇస్తే గాని నాకేదో లోటేమో అనుకునే భావం అటు పెరుమాళ్ళకు కూడా లేదు. కానీ ఇవ్వకుండా ఉండలేక ఏదో ఒకటి ఇవ్వాలి, అదనమాట. ఇవరు తమ్ముడై ఉపకార స్మృతి ఇరంద విడత్తిల్ ఇరుక్క వట్టామయ్యాలే సైదదుండ్రిరే. ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి మనం. ఇది చాలా సహజమైన భావన. ఒకళ్ళు చేసిన ఉపకారానికి సరిపోయే ప్రత్యుపకారం మనం చెయ్యలేకపోయినా యథాశక్తి ఏదో ఒకటి చెయ్యాలి. ఇది సందేశం ఇందులో. మీకు నేను తగినది ఇవ్వలేనండి అని మనం చేతులు ముడుచు కూర్చోకొట్టండి. నీకు ఏది చేత అయితే అది చేసి, మీకు తగినంత చెయ్యలేను గాని ఏదో ఇలా చేస్తున్నాను అనాలిటండి. అది చెప్తున్నారు. செய்ததொன்றே ஆனாலும் மாறி இருக்க மாட்டாரே இனி நாமும் அவனுக்கொன்று கொடுத்தோமாய் அவனும் நம் పక్కల్ ఒన్ను పెత్తానాగా చెయ్యలానదొన్ను ఉండు. మామూలుగా మనం చేయవలసింది లేదు, దీంతో ఆయనకి ఏదో పెద్ద లాభం పొందేది ఏమీ లేదు. అయినా కూడా అవన్ తనకు వగుత్త కైంకర్యత్తై పన్నవే. వగుత్త కైంకర్యం సహజమైనటువంటి కైంకర్యం. ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి అది తన్నై తనకు ప్రత్యుపకారం పన్నిత్తాగ నినైతిరుక్కం స్వభావనాయ్ ఇరుందాన్. అదే దానికి ఏదో పెద్ద చేసేసినట్లుగా ఆనందించడం పెరుమాళ్ళ యొక్క స్వభావం. ఆనపింబు நம்முடைய స్వరూపానురూపమాన ఆత్మాంతదాస్యத்திலே అధికరిక్కపోం ఎన్నో పార్తారు. ఆత్మాంతదాస్యము అంటే ఈ శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత కాలము కూడా ఏదో ఒక కైంకర్యం పెరుమాళ్ళకి చేస్తూనే ఉండాలి అనేటి నిర్ణయానికి వచ్చారు మనకి ఈ ఆళ్వార్లు ఇక్కడ. ఇనెత్తాన్ వేదవాక్యంగళం స్వేన రూపేణ అభినిష్పద్యతే ఎన్నో స్వరూప ప్రాప్తి అళవం సొల్లవే అది కవ్వరగిల్ కైంకర్యమానదు. అంటే ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, మామూలుగా పెరుమాళ్ళకి ఒక కైంకర్యం చేయడము అంటే ఎలాగా, ఇది మనం ఇప్పుడు చేయడం ఎందుకండి, పోనీ పరమపదం వెళ్ళాక అక్కడ రుణం తీర్చుకోగలవేమోనండి డైరెక్ట్ గా చూసినప్పుడు అంటే, అది అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా ఈ కైంకర్యాలు ఈ మాటలు మొత్తం ఆత్మ సమర్పణ భావం అక్కడ జరిగిపోతుంది అన్నమాట. తర్వాత అక్కడ ఏం జరిగిందో ఇక్కడ ఈ శరీరంలో ఉండగా మనం చేయగలిగినది ఏమిటి, కాబట్టి అక్కడ కైంకర్యం చేస్తామని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆత్మ లక్షణం కైంకర్యం, అది ప్రత్యేకించి వేరే చెప్పుకోవలసిన అవసరము అనేటువంటి లేదు. వడివిలాడిమై செய்ய வேண்டும் நாம் எது தன்னையே சொல்லா நிற்பர்கள். ఈ దేహం ఉన్నంత కాలం విచ్ఛేదము లేని కైంకర్యాన్ని చేసుకోవాలి అని మనం చదువుకున్నాం కదా. ప్రాప్తి ఫలమానది కైంకర్యத்தில் రుచియాలే సంసారం త్యాగ్యం సర్వేశ్వరన్ ఉద్దేశం ఎంగిర జ్ఞానం పిరందు. ఒక్కటి ఏమిటి అంటే, ఈ సంసారం విడవతగినది, సర్వేశ్వరుడే మన చేత స్వీకరింపదగిన వాడు అనేటువంటిది అది జనరల్, అసలు ఇంకా లక్షణం అన్నమాట. జీవితానికి ఉండే లక్షణం ఏమిటంటే కైంకర్యం చేయడమే. అందులో ఆ జ్ఞానం కలిగాక భగవత్ సమాశ్రయం పండినవర్గల్, నెక్స్ట్ పేజీ ఫస్ట్ లైన్. దాని తర్వాత భగవంతుడి యొక్క సమాశ్రయం అంటే భావం కలగడం ఆలస్యం, దానిని ప్రాక్టికల్ గా చెయ్యడము అనేటువంటి. ఒకటి జ్ఞానం కలగడం, కలిగిన జ్ఞానాన్ని కైంకర్య రూపంగా
మలచుకోవడము అనేటువంటిది. భేషజం భగవత్ ప్రాప్తి ఎన్నో భగవత్ ప్రాప్తి అಳವಳಿಯೇ నిన్నారుగల్. ఎందుకంటే ఇలా చేశారు అంటే మనం చేయవలసినటువంటిది భేషజం భగవత్ ప్రాప్తికి. మనకి వైద్యంకి మంది ఏమిటండి? భగవంతుణ్ణి పొందడమే. జీవితానికి సార్థక్యం స్వామిని పొందడమే. అది ఆళ్వార్లకు మాత్రం ఎన్నో భగవత్ అవరుగళిల్ కాటిల్, అది జనరల్ కైంకర్యం చేయడం అనేది. ఈ నమ్మాళ్వార్లకి వాళ్ళకంటే విలక్షణమైన ఒక కోరిక కలిగింది. ఏంటి? మయర్వర మొదలైన ఎన్నో భగవత్ ప్రసాదరద్ధమాన జ్ఞానத்தை ఉడయ్యరాన ఇవర్గళకు వాసి ఇది వాయిత్. మామూలుగా భక్తి రూపంగా మారేటువంటి జ్ఞానాన్ని ఇవ్వడం అనేది జరిగిన తర్వాత, ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఒక పని చెయ్యాలి. అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏమిటి? ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో అప్పుడే కైంకర్యం చెయ్యాలి అనేది ఆటోమేటిక్ గా కలుగుతుంది అన్నమాట. ఇని అడమై செய்யுமிடம் தன்னில் శరీర సంబంధం మత్తు పరమపద ప్రాప్తి பண்ணினால் பின்னு செய்கிறோம் என்ற அவ்வளவுமா இருக்கும் மாறி இருக்கும்படி அன்றே ఉపకార స్మృతి ఇవరై నలిగిరపడి. అందువల్ల ఎప్పుడో మోక్షం వచ్చిన తర్వాత అప్పుడు ఆ జ్ఞానంతో నీకు కైంకర్యం చేయాలి, అప్పుడు చేస్తానులే అని సరిపెట్టుకుని ఉండలేని వారు టండి ఆళ్వార్లు. ఎందువల్ల? ఆగయ్యాలే శ్రీ వాల్మీకి భగవాన్ పాడిన శ్రీరామాయణం కేట్కైకు తిరు అరోధ్యయలే తిరుత్తమ్మిమారుం తామం కూడా పెరుమాళ్ పేరోలక్కమిరుందా పోలే. వాచిక కైంకర్యం చేయాలి. వాచిక కైంకర్యం అంటే తిరువాయుమొழிని స్వామి సన్నిధిలో పాడాలి. ఇది పెద్ద కైంకర్యం. ఇది మనకి ఇండైరెక్ట్ గా చెప్పింది ఏమిటి? తిరువాయుమొഴి పఠనము పెరుమాళ్ళ దగ్గర చేసే వాచిక కైంకర్యము. ప్రతిరోజు ఒక్క దశకమైన తిరువాయుమొழிని చదువుకోండి 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 అని చెప్పడం అన్నమాట. ఏంటంటే, ఏమండి ఎలాగూ దేహం విడిచిపెట్టేసిన తర్వాత పెరుమాళ్ కైంకర్యమే కదండి, అక్కడికి వెళ్ళాక అంతా ఇంకో రెండవ పనే ఉండదండి అని అంటే, సర్వేశ్వరను நாம் பாடின திருவாய்மொழி கேட்கைக்காக திருவாரன்மொழியிலே பரியங்க வித்யில் சொல்லுகிறபடியே திருவனந்தாழ்வான் மேலே నాయచ్చమారోడే కూడి నిత్య పరిజనతోడే కూడి విజుందరళి రెందాన్. అది అందువల్ల ఇప్పుడు ఒకప్పుడు వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాన్ని రామచంద్రుడు లవకుశులు పాడితే సభలో విన్నాడు కదా. అదే విధంగా నా తిరువాయుమొழிని కూడా పెరుమాళ్ళు వినాలి అనుకున్నారు నమ్మాళ్వారు. అయితే ఎక్కడ వినాలి అని అంటే, తిరువారన్విళై అనేటువంటి దివ్య దేశంలో అనంతుడి మీద పర్యంక విద్యയിൽ చొల్లుకిరపడియే తిరువనంతాళ్వాన్ మేలే. పర్యంక విద్య అని చెప్పి మనకి మా చిట్ట చివరి పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ మార్గము, ఆ పద్ధతి, అక్కడ పెరుమాళ్ళు అనంతుడి మీద శయనించి ఉండిన పద్ధతి, పట్టమహిషులు, ఈ దృశ్యాన్నంతటిని కళ్ళకు కట్టేలాగా తిరువారన్విళైలో పెరుమాళ్ళు అలా వేంచేసి ఉన్నారు. అంటే అర్చిరాది మార్గగతిలో వెళ్ళి పరమపదం చేరినట్లు తిరువాయుమొழிని పఠిస్తూ వెళ్ళి తిరువారన్విళై అనే దివ్య దేశంలో ఉన్న పెరుమాళ్ళని సేవించాలి, అక్కడ నా తిరువాయుమొழிని వినిపించాలి అని చెప్పి అనుకున్నారట మన నమ్మాళ్వారు. తిరువారన్విళయిలే పర్యంక విద్యയിൽ చొల్లుగిరపడియే. పర్యంక విద్య అంటే ఏమిటండి? అర్చిరాది గతి. ఆయన పర్యంకం పక్క మీద కూర్చుని ఉంటాడు. అక్కడికి వెళ్ళే ఈ జీవుడు వెళ్తాడు, నాయనా నువ్వెవరివి అంటాడు. నేను నావాడిని అంటాడు. కాదురా నువ్వు నావాడివి రాని అంటాడు. చేతులు అందిస్తాడు, దగ్గరకు వస్తాడు, ఒక కాలు
నా కాలు మీద పెట్టు అంటాడు, వాడు పెడతాడు, ఇలా పైకి ఎగరేస్తాడు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. అంత ఆనందం. ఇదంతా పర్యంక విద్య, జీవాత్మ పరమాత్మని చేరినటువంటి అద్భుతమైన ఘట్టం అన్నమాట. నాయిమారోడే కూడి అక్కడ అమ్మ ఉంటుంది, నిత్య పరిజనతోడే కూడా మిగిలినటువంటి భాగవతోత్తములు నిత్య సూర్యులు ఉంటారు. ఎజందరళి ఇరందాన్ అంగే పోయి తిరువాய்மொழி கேட்பித்தடுமை செய்யவோ மன்றோ మనోరధిక్కరారాయ్. అలాగా నమ్మాళ్వార్లకి తిరువారన్ విళైకి వెళ్ళి అక్కడ అనంత పద్మనాభుడిగా ఉండేటువంటి స్వామి సన్నిధిలో ఈ తిరువాய்మொழிని పారాయణం చేయాలి అనిపించింది తండ్రి. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. నమ్మాళ్వార్లకే పెరుమాళ్ల సన్నిధికి వెళ్ళి తిరువాய்మொழிని వినిపించాలి అనిపించింది. కాబట్టి ఇది ఒక సంప్రదాయంగా ఏర్పడి ఏ దివ్య దేశాలకు వెళ్ళినా కూడా అక్కడ ఒక్క దశకం తిరువాய்మொழிని ఆ దివ్య దేశ సంబంధించింది ఉంటే చదవడం, లేకపోతే ఏదో ఒక దశకాన్ని అక్కడ పారాయణము చెయ్యడము అనేటువంటిది అంత గొప్పది. ఈ విషయాన్ని ఇక్కడ ఈ వ్యాఖ్యానం గుర్తు చేసింది అన్నమాట. దివ్య దేశాలలో తిరువాய்మொழிని పఠించడము జన్మకి సార్థక్యాన్ని చేకూరుస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. అదావదు మున్బ ప్రాప్తమాయి పెన్ ఉపాసనత్తుకు పలమాయి వరువన యావైసిల అవై ఎల్లం ప్రాప్యాంతర్గత మాగక్కడవదిరే. అక్కడికి చేరేటువంటి ఒక అస్థిరాది గతి అంటే వెళ్ళే మార్గం, అక్కడ ఉన్న పరంపదం. అలా ఇప్పుడు తిరువారన్ విళైకి వెళ్ళాలి. వీళ్ళలో ఎన్నో ఆనందంతో కూడినటువంటి భావాలు. అక్కడికి వెళ్ళి నేను ఆయన పాద సన్నిధిలో కైంకర్యం చేస్తాను. ఏం కైంకర్యం చేస్తారు? వాచిక కైంకర్యం చేస్తాను. అంటే ఏం చేస్తారు? తిరువాய்మொழிని అక్కడ పారాయణం చేస్తాను. దివ్యదేశ దివ్య ప్రబంధ పారాయణ వైభవాన్ని చెప్పిన వాక్యాలన్నమాట ఇవి. ఆ తర్వాత ఏమంటే వెళితే మంచిదే. తిరువారన్ విళైயிலே எழுந்தருளி இருக்கிற సర్వేశ్వరం తిరువడిగళిలే పోయి అడిమై చెయ్య కడవం. అక్కడ ఉండే పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శ్రీపాదాలను సేవించి అక్కడ కూర్చుని తిరువాய்మொழி ప్రబంధ పారాయణం చేస్తాను. అది తాను వెండ. ఏమండి బాగుంది, కానీ అందరికీ సాధ్యమవుతుందండి? అందరూ వెళ్ళగలరండి? అందరూ అక్కడ ఉండి పారాయణ చేయడం అనేది అందరికీ సాధ్యమండి అని మన బలహీనతని అర్థం చేసేసుకున్నారు నంబిళ్ళయ్య గారు. చేసేసుకుని అది తాను వెండ, ఆ దేశ ప్రాప్తి తానే అమయ్యం. మీరు చదవలేకపోతే ఆ ఊరికి వెళితే చాలు, అది తాను వెండ. ఇంకా ఇంకా సౌలభ్యం చూడండి. ఇంగే ఇరుందే అంగేరపోవదాగ మనోరథెక్కర ఆ మనోరథం తానే అమయ్యం. అది ఈ ఊరు, ఆ ఊరు వెళితే చాలు. వెళ్ళగలరా? వెళ్ళండి. లేదు, ఇక్కడే ఉండండి. మానసికంగా ఇదిగో నేను తిరువారన్ విళై వెళ్ళిపోయాను అని మనస్సుతో అక్కడ చేరిపోండి. అమ్మో, ఎంత వైడని, ఎంత విశాలమైనటువంటి అవకాశాన్ని కల్పించారో చూడండి. మనస్సు అక్కడ ఉండడం ప్రధానం. దేహం వెళ్ళలేకపోయినా పర్వాలేదు. మానసిక భావనకి అంత విశేషం ఉందండి. మనకి తిరుప్పాయ వ్యాఖ్యానంలో వంగక్కడల్లో చిట్ట చివరి చెప్తారు, భట్టర్ వారి వాక్యంగా చెప్తారు. ఏమిటి? 30 రోజులు చెయ్యకపోయినా పర్వాలేదు, ఒక్కరోజు చేసినా పర్వాలేదు, ఆ రోజు కూడా చేయలేకపోయినా అసక్తత వల్ల చెయ్యలేకపోతే పర్వాలేదు. ఇదిగో భట్టర్ వారు ఇలా చేసేవారట అని అనుకున్నా చాలు. అంత వైభవోపేతమైనది. అలాగే తిరువారం విళై వెళ్ళాలి. వెళ్ళండి, చెయ్యండి. అదృష్టం లేదండి, మాకంత అవకాశం లేదండి, అసక్తులమండి, అన్ని విధాల బెంగ పెట్టుకోకండి. మనస్సుతో వెళ్ళిపోండి. అంటే మీ మనస్సు ఆ ప్రదేశంలో
అక్కడ పెరుమాళ్ళను సేవించుకుంటోంది అని భావన మాత్రం చాలు. అవ్వడవిലും നാം അവനെ അനുവർത്തിത്തു വിട്ടു നാം അദ്ദേശത്തില് പോയി പുകക്കടവോം അദ്ദേശമേ നമക്കു പ്രാപ്യം അങ്ങേ പോയി പുകവേ நம்முடைய கைங்கரிய விரோதிகளை எப்போம் இனி நான் வேறொன்னிலே இச்சை பண்ணிலும் என் நெஞ்சானது அத்தேசத்துக்கு வழியா వేరొరు దేశத்துக்கு ఆళాగ మాటాదు. ఆ దేశానికి చేరాలి అనుకున్నట్లే ఇంకో మాటట, నేను ఒకవేళ చేరలేకపోతే నా మనస్సు అక్కడ ఉండిపోతే నా మనస్సును అర్థం చేసుకుని పెరుమాళ్ళే నా దగ్గరికి వస్తారు. ఇది ఇంకా విశేషమైనటువంటి భావం. భావోనాన్యత్ర గచ్చతి ఎంగరపడియే ఆగా తిరువారన్ వెళ్ళయిలే పుక్కు వడిమై సయ్యక్కడ పడికడై మనోరదెత్తి ఇనియరాగిరార్. అసలు వెళ్ళాలి అనుకునేటప్పటికే ఆనందం పొంగిపోతుంది. మనకు కూడా అంతే. ఒక దివ్య దేశం వెళ్ళాలనుకుంటాం అనుకోండి, వెళ్ళి చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, వెళ్ళాలి అని అనుకున్నప్పటి నుంచి రోజు ఊహల్లో అంత ఆనందం కలుగుతుంది, వెళ్ళినంత ఆనందం కలుగుతూ ఉంటుంది. శ్రీరామాయణத்தில் కాటిల్ ఇదొక్కువాసి. రామాయణానికి దీనికి ఒక పోలిక చెప్పారండి. అంటే ఒకవేళ నేను వెళ్ళలేకపోతే పెరుమాళ్ళే వస్తారు. ఆ పెరుమాళ్ళు నన్ను అక్కడికి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళి నా కైంకర్య విరోధాలన్నీ తొలగిపోతాయి. ఇంకా నేను దేని గురించి ఆలోచించను. అది తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు. అక్కడికి వెళ్ళి కైంకర్యం చేస్తాను. ఇవన్నీ భావాలండి. ఊహలో కూడా అంత ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. అదే భావించి తృప్తులవ్వడం ఎలాగంటే, శ్రీరామాయణத்தில் కాటిల్ ఇదుక్కువాసి. రామచంద్రుడు రామాయణం. ఇక్కడ శ్రీ రామాయణத்தில், ఆ రామాయణంలో దానికంటే కాటిల్ ఇదుక్కు వాసి ఏమిటంటే తేడా, పాడినారే కేడ్పిక్కయ్యం. ఒకటి, ఎవరి గురించి పాడారో వారు విననే లేదు. అంటే రచించిన ఆయనేమో వాల్మీకి, ఆయన అక్కడికి వెళ్ళి పాడలేదు. ఎవరి గురించి, సీతాదేవి చరితం కావ్యం రామాయణం కృత్సునం సీతాయాశ్చరితం మహత్ பாட்டுண்டாரே கேட்கையும் ஆயித்து சீதாயாச்சரித்தம் மகத்து என்ன நிற்கச் செய்தே கவி பாட்டுண்டவளை ஒழிய தனியே இருந்திரே கேட்டது பாடினான் శ్రీ వాల్మీకి భగవాన్ కేట్పిత్తారం కుశలవర్గళిరే. ఇది ఒక చిన్న మనస్సుకి మన బలహీనతలను గుర్తించి మనకి ధైర్యం చెప్పేటువంటి వ్యాఖ్యానం అండి. ఇదంతా ఏమిటి, రామచంద్రుడు రామాయణం విన్నాడు గాని అండి, అక్కడ ఒక లోటు ఉందిట. రాసిన వాల్మీకి దాన్ని గానం చేయల, అది నేర్చుకున్న కుశలవులు గానం చేశారు. ఎవరు పాడారు అంటే, ఎవరు కవిత్వం చెప్పారో వాడికి పాడే అవకాశం రాలేదు. ఇక్కడ నమ్మాళ్ళవార్లకే అవకాశం వచ్చింది. ఆయన పాడారు, ఆయనకే స్వయంగా పాడే అవకాశం. అందువల్ల అంతకంటే గొప్పదని చెప్పడం. ఎవరి గురించి పాడారో వాళ్ళు వినలేదు. ఎవరి గురించి పాడారు, సీతమ్మ సీతాయాశ్చరితం మహత్, ఆవిడ వైభవాన్ని పాడారు. కానీ అటువంటి సీతమ్మ వినకుండా ఒంటరిగా రాముడు అక్కడే విన్నాడు. ఇది వ్యాఖ్యానంలో చమత్కారం అండి. వ్యాఖ్యానంలో చమత్కారం. పాడిన ఆయన లేడు, ఎవరి గురించి పాడారో ఆవిడ లేదు అని ఒక వాక్యం చెప్పారు. అంటే రామాయణాన్ని రచించిన వాల్మీకి పాడలేదు, అమ్మవారి చరిత్ర కాబట్టి అక్కడ అమ్మవారు ఉందంటే ఆవిడ లేని సమయంలో రాముడు విన్నాడు అనేటువంటిది. కానీ తిరువాయిమొழிకి ప్లస్ పాయింట్స్ ఏమిటిట, రామాయణం కంటే గొప్పట. ఏమిటి, ఏ నమ్మాళ్ళవార్లు పాడారో ఆయనే పాడారు, చెప్పిన ఆయనే పాడగలిగారు. స్వామి పట్టమహిషులతో కూడి విన్నాడు. తిరువారన్ విళైలో అమ్మతో కూడి విన్నాడు. ఇదండి వ్యాఖ్యాన చమత్కృతి అంటే. చెప్పిన వాళ్ళకు పాడే అవకాశం రావడం గొప్ప.
వాల్మీకి పాపం ఆ అవకాశం రాలేదు, కుశలవల చేత పాడించాడు. మన అమ్మాళ్ళవార్లకు అలా కాదు, ఆయనే చెప్పాడు, ఆయనే పాడారు. వినే ఆయన సీతమ్మ లేకుండా విన్నాడు రాముడు. మా తిరువారన్ వెళ్ళే పెరుమాళ్ళు అలా కాదు, తన మహిషితోటి అనంతశేష శయనుడై చక్కగా అందంగా విన్నాడు. కాబట్టి రామాయణం కంటే కూడా తిరువాయిమొഴി గొప్పది 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 అని చెప్పడం అన్నమాట. పాడిన వాల్మీకి భగవాన్ కేట్పిత్తారు కుశలవర్గళ్ళు. నెక్స్ట్ పేజ్, ఇదంతా ఇంట్రడక్షన్ చెప్పారనమాట. முதல் பாட்டு మొట్టమొదటిది పాసురము తిరువారన్విళయిలే 311 పేజీ. తిరువారన్విళయిలే పుక్కు పురుషరాయికొండు అడిమై செய்யும் కాలమాగవత్తే ఎండ్రు మనోరధిక్కిరారు. అంటే తిరువాయిమొഴിని చక్కగా ఆ తిరువారన్విళయి అనేటువంటి దివ్య దేశానికి వెళ్ళి పురుషరాయ్ ఆనంద తరంగిత హృదయులై అడిమై చెయ్యం కాలం ఆగవత్తే, ఆ చక్కటి కైంకర్యం చేసుకుని తృప్తి పడేటువంటి సమయాన్ని పొందాను. ఎన్నో మనోరధిక్కిరార్, అది ఆయన యొక్క ఆనందము అన్నమాట. ఇన్బం పయక్క సుఖం కలిగేలాగా మాదరం మాదరం దానం అందమైన కమలవాసిని తాను ఆనందమై హాయంగర వస్తువుக்கும் நிச்ச துக்கியான సంసార చేతననుக்கும் தந்தோட்டை சேர்த்தியாலே ఆనందం ఉండమా పోలే ఆయిత్. పరమాత్మ చూస్తే నిత్యం ఆనంద స్వరూపి రసమయుడు, జీవుడు చూస్తే నిత్య సంసారి దుఃఖం మూట కట్టుకున్నటువంటి వాడు. అలాంటి ఈ చేతనుడు అలాంటి ఆనంద స్వరూపుడైన పెరుమాళ్ళని చేరాడనుకోండి, ఇంకా వచ్చేది ఆనందం ఉండామా పోలే ఆయిత్. ఎప్పుడు ఆనందమే ఆనందమే ఆనందమే. అది కూడా అమ్మతో కూడి ఉండగా ఆయన వినడం ఇంకా ఆనందం. విరాట్టియొట్టై చేర్తియాలే అవన్ తనకు ఆనందం ఉండాం పడియం. మనకి మన అనుభవాలు తీసుకుందాం. మనం ఏదైనా ఒక అద్భుతమైనది అనుభవిస్తున్నాం అనుకోండి, అయ్యో ఆవిడ కూడా ఉంటే బాగుండేదే అని మగవాళ్ళు అనుకుంటారు. అయ్యో ఈయన లేకుండా ఒక్కదాన్నే చూసేస్తున్నానే అని ఆడవాళ్ళు అనుకుంటారు. అంటే అందరం ఉండి అనుభవిస్తే బాగుంటుంది అన్న కోరిక మనకు కలుగుతూ ఉంటుంది. ఆ వేళ అక్కడ రామచంద్రుడికి ఎలా అనిపించింది, అయ్యో సీతమ్మ వినలేదే అని. ఇక్కడ అలా కాదు. నమ్మాళ్ళవార్ల యొక్క ఆనందం ఏమిటంటే పెరుమాళ్ళు లక్ష్మీ సహితుడై ఉండి ఈయన యొక్క ఈ దివ్య ప్రబంధాన్ని విన్నాడు అన్నమాట. విరాట్టియొట్టై చేతియాలే అవన్ తనకు ఆనందముండాంబడియం അല്ലിമലർമകൾ പോകമയക്കുക്കളാകിയും നിൽക്കുമമ്മാൻ എന്നു വിരാട്ടി ഓട്ടൈ ചേർത്തിയാലേ పిచ్చేరియాయిరికున్నాయిత్. అమ్మతో కలిసి ఉండడం వల్ల అది ఆ పిచ్చేరి అంటే ఒక ఉన్మస్తకావస్థ, చెప్పలేనంత ఆనందము అని. ఎలాగా శ్రీరామ శ్రీ పరశురామాழ்వాனை చెరుక్కువాటి படை வீட்டிலே வந்து புகுந்து చక్రవర్తియையும் మహర్షిగளையும் అనువర్తిస్తూ ధర్మోత్తరమాగా నడத்தி పోందవారు. ఇక్కడ ఒక శ్లోకాన్ని, రామాయణ శ్లోకాన్ని వివరిస్తున్నారండి. చెప్పుకున్నాం కదా, నంబిళ్ళయ్య గారికి రామాయణం అంటే ప్రాణం. ఒక రిఫరెన్స్, ఒక శ్లోకం తీసుకున్నారు అంటే ఆ శ్లోకాన్ని పూర్తి వ్యాఖ్యానంతో మనకు అందిస్తూ ఉంటారు. ఒక శ్లోకాన్ని తీసుకున్నారు. ఏమిటి ఆ శ్లోకం? రామస్తు సీతయా సార్ధం విజహార బహూన్ ఋతూన్ మనస్వి తద్గతస్తస్యాః నిత్యం హృది సమర్పితః. ఈ శ్లోకాన్ని తీసుకున్నారండి. ఏమిటి ఈ శ్లోకంలో విశేషం అంటే, సీతారాముల వివాహానంతరం వాళ్ళ దాంపత్య సౌరభాన్ని చెప్పే శ్లోకం అండి. ఎంత ఆనందంగా కాలం గడిపారు ఆ దంపతులు అని చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి. అందుకని రామ రామ అంటే మామూలుగా రంజింప చేసేవాడు రాముడు అని అర్థం.
కానీ ఇక్కడ నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానం జాగ్రత్తగా చూడండి. శ్రీ పరశురామార్వాణ చెరుకు వాటి, ఏదో పెళ్లి చేసుకుని హాయిగా వస్తున్నాడు అంటే మధ్యలో పరశురాముడు అడ్డగిస్తే ఆయన యొక్క గర్వాన్ని పోగొట్టినటువంటి వాడు. పడై వీటిలేవంది పుగొందు రాజధానికి వచ్చి చేరి చక్రవర్తి అయ్యం మహర్షిగళయ్యం అనువర్తిత్తు. అంటే దశరథ చక్రవర్తి మహర్షులు వాళ్ళందరూ ఆశీర్వదిస్తే వాళ్ళ ఆశీర్వచన ధర్మ మార్గంలో ప్రయాణం చేస్తూ ధర్మోత్తరమాగ నడెత్తి పోందవర్, ధర్మ మార్గంలో వెళ్ళాడు. అంటే రాముడు అనగానే ఇక్కడ ఈ శ్లోకాన్ని రిఫర్ చేయడంలో వైశిష్ట్యం ఏమిటంటే, ఒకటి రాముడికి ఒక రూపాయి బిళ్ళకి రెండు కోణాలు అటు ఇటు ఉన్నట్టుగా రాముడిలో రెండు ధర్మాలు, పైకి అలా ధర్మమూర్తిగా కనిపించడం, అటువైపు తిప్పితే ఒక శృంగార రస చక్రవర్తిగా కనపడడం. రెండు ఉన్నాయి. ఇక్కడ అది కనపడినివ్వడు, అక్కడ ఇది కనపడినివ్వడు. ఇది చాలా పెద్ద సందేశం అండి. ఇవాళ కుర్రకారం చూస్తున్నాము, ఏదో ప్రేమంతా నాకే ఉంది మా ఆవిడ మీద అన్నట్లుగా నలుగురిలోనూ చాలా కూడని పద్ధతుల్లో బిహేవ్ చేస్తున్నారు. ఎంతమందిని చూస్తున్నామండి, అది మనం వాళ్ళ ప్రేమంతా సభల్లోనే కురిపించుకుంటూ ఉంటారు. చాలా అసహ్యంగా ఉంటుంది, అది పద్ధతి కాదు. ఆ విషయాన్ని చాలా అందంగా చెప్పారు. ప్రతి మనిషిలో శృంగార ప్రక్రియ రెండో వైపు ఉంటుంది, కానీ ధర్మం సమాజానికి ధర్మాన్ని చూపించాలి, తన జీవితంలో ఆనందాన్ని అనుభవించాలి. ఇది చాలా బాగా చెప్తున్నారు ఇక్కడ. చూడండి ఆ మాటలు కూడా చూడండి. తు రామ, తు తు అని ఒక్క అక్షరం, ఒకే అక్షరం అండి. రామస్తు, తు అని ఎందుకన్నారు? దానికి నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానం రాముడైతే, మనకి తెలిసిన రాముడు ధర్మమూర్తి, రామో విగ్రహవాన్ ధర్మ. కానీ తన సంసారం దగ్గరికి వచ్చేటప్పటికి తు రాముడైతే, అమ్మో ఆ రూపమే వేరండి. పితృ శుశ్రూషణాదిగళై పండిన పిన్బు పిరాటియొట్టై రసధార ఇలేంద పిన్బు. ఒకవైపు తండ్రి వాక్య పరిపాలన ధర్మానికి మారు పేరు, రెండవది ఆదర్శ ప్రియుడుగా అమ్మవారి దగ్గర మెలగిన విధానం. ఒకటి ఇదొక్క మున్బెల్లాం, ఈ స్టేట్మెంట్ చూడండి. ఇదొక్క మున్బెల్లాం వాత్స్యాయనం కత్తు కామతంత్రం నే నడత్తి పొందారితనయ్యో ఎన్నంబడి వేరు పట్టారు. అసలు మొదటి నుంచి వాత్స్యాయన కామ సూత్రాలన్నీ ఇతనికే తెలిసేమో. అంతకుముందు ఎలా కనపడ్డాడు? అసలు స్త్రీ అంటే తెలియదు, స్త్రీ ముఖం అంటే తెలియదు, ధర్మమే ధర్మమే ధర్మమేగా కనపడ్డాడు. సీత దగ్గరకు వచ్చేటప్పటికి అసలు వాత్స్యాయనుడికి కూడా కామసూత్రాలు ఇలా రాయాలని చెప్పిన ఈయనేమో అన్నంత ప్రేమ రస ఆవిష్కరణ చేశారు. మున్బు కోరిగిరనాడు ఇవరిది మున్బు కామరసం పుదియందుండియారో ఎన్నంబడి పోంద ఇవారు. ఇంతకు ముందు అసలు ఇలాగ ధర్మమూర్తి ఎక్కడైనా ఉంటాడా? ఇతనికి అసలు ప్రేమ అంటే తెలియదేమో, ధర్మం తప్ప ఇంకేమీ తెలియదేమో అనిపించేలా ఉన్నాడు. ఇప్పుడు అంటే సీతమ్మ దగ్గర ఉన్నప్పుడు ఇది కుమన్బు ధర్మతత్వం పుదియందుండియారో ఎన్నంబడి వేరు పట్టారు. ఇతనికి అసలు ప్రేమ తప్ప ధర్మం అనేది ఒకటి ఉందని తెలియదేమో. అంటే ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. ధర్మాచరణ చేసే చోట ధర్మం తప్ప రెండవది తెలియనట్లుగా ఉండాలి. ప్రేమాచరణ సందర్భంలో ప్రేమమయుడై జీవించాలి. ఇది సంస్కారానికి ఒక హద్దు. అంతేగాని
అందరి ముందు ప్రేమని ప్రకటించడం అనేది ఏకీయమైన పద్ధతి. ఈ మనసులో ఉంచుకో తప్ప ప్రకటనలు మాత్రం బయటకి చెయ్యకు. అలాంటి చేష్టలు, విరూప చేష్టలు చెయ్యకు. சீதையா சார்த்தம் அயோனிஜையாய் பரமபதத்தில் தானும் அவனுமாயிருந்து கலந்த போதை செவ்வியில் ஒன்றும் குறையாமல் இருந்தவளிரே பிராட்டி. ఈవిడ అయోనిజ, సీతయా సార్ధం, సీతా లాంగల పద్ధతికి ఆ భూమిని దున్నినప్పుడు ఏర్పడ్డ నాగలి చాలుకి సీత అని పేరు. అందులో నుంచి పుట్టింది కాబట్టి అయోనిజ. రాముడైన కౌసల్య గర్భం నుంచి పుట్టాడు మనిషిలాగా, గాని సీతామాతకి గర్భవాస దుఃఖం లేదు. అంత పవిత్రమూర్తి అని చెప్పడం అన్నమాట. అలాంటి సీతమ్మని చేపట్టినప్పుడు, అయోనిజైన సీతమ్మని చేపట్టినప్పుడు, ఇప్పటి ఇరుక్క చైదేయం తమ్మై అழிయమారి ఇతర సజాతీయరాయి వందు అవతరిస్తారేయాగిలం, మిగిలిన వాళ్ళందరిలాగా తాను పుట్టుక కలవాడైనప్పటికీ భోగத்தில் வந்தல நாள் அவளும் கூட అప్రధానయ్యంబడియదిల్ తలై నిన్రారు అదు కడి ఎన్నెన్నెల్. కాని రాజపుత్రుడు రసికుడై ఆమెను మించినటువంటి ప్రేమ ప్రవాహాన్ని తాను రుచి చూపించాడు. ఎలాగా అని అంటే, రాజపుత్ర రాన రసికత్వత్తాల్ వందయే తత్తాలే, ఆ రసికత్వం వల్ల వచ్చినటువంటి గొప్పతనము చేత. ఒక్కటేనండి ఈ పేరాకి సారాంశం. ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి, ఒక చోట ఇంకొక చోట్లలా ఉండకూడదు. అందువల్ల ప్రతిదానికి కొన్ని నియమాలు అనేటువంటివి ఉంటాయి. సభలో ప్రదర్శిస్తేనే నీకు ప్రేమమూర్తి అని కాదు. సభలో అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా అన్నంత సంస్కారంలో ఉండాలి. ఇది చాలా అద్భుతమైనది. ఇవాళ యువతరాన్ని చూస్తూ ఉంటే అదేదో గొప్పనుకుని నలుగురిలో చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తుంటారు. అలా ఉండకూడదు అని చెప్పడం అన్నమాట. ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. రాజపుత్ర రసికత్వత్తాల్ వంద ఎత్తాలే విజహార పారిప్పే విజయ భోగత్తిలియ పెత్తిలరు. అది ఆయన అంటే ఆ భోగములో అలా మునిగిపోవడం అనేటువంటిది ఉపక్రమత్తుకే పని పోందది తనై పోందదు ఇతనై, ఉపోద్ఘాతత్తుకు కాలం పొందదు ఇతనై. అంటే అనురాగ బంధంలో చూపించేటువంటి ప్రేమ నలుగురిలో తెలుసో తెలియదో అన్నట్లుగా ఉండడమే సంస్కారం. నీ ఏకాంతంలో నీ వైభవాలు నువ్వు చూపించుకో. ఇది ఒక అద్భుతమైనటువంటి పాఠం అండి. విజహార బహువున్ ఋతువున్, ఎంతకాలం అండి? బహువున్ ఋతువున్, చాలా ఋతువులు అన్నారు. ఇప్పుడు సీతమ్మ వారు, అమ్మ నేను అక్కడ ఉన్నప్పుడు సమా ద్వాదశ తత్రాహం అంటుంది. అబ్బో అక్కడ 12 ఏళ్ళు రాజభోగాలు అనుభవించాను అంటుంది. 12 ஆண்டு ஒருப்படிப்பட அனுபவிக்க செய்தேயும் ఋతు శబ్దత్తాలే సొల్లుగిరాన్ ఆయిత్. 312వ పేజీ. ఏమండి అనేక ఋతువులు అని ఎందుకు చెప్పారు? అనేక సంవత్సరాలు ఆనందపడ్డాను అని చెప్పాలి కదా. సంవత్సరం ఆనందపడ్డం అంటే సామాన్యమైన ఆనందం. ఋతువుల ఆనందము అంటే ఏ ఏ ఋతువులలో ఏ ఏ వస్త్రాలు, ఏ ఏ ఫల పుష్పాదులు, ఏ ఏ భోగాలు, ఏవి ఏవి చెప్పబడ్డాయో అలాంటి అందమైనటువంటి కాలానికి తగినటువంటి ఆనందాభిరుచులు అక్కడ ఉన్నాయని చెప్పడం. అందుకోసం ఋతువున్ అనే శబ్దాన్ని వేశారు. అది బాగా గుర్తు పెట్టుకోండి. చాలా ఋతువులు అనడం ఏంటండి? ఋతువులు 6 కలిపితే కదా ఓ సంవత్సరం అవుతుంది. చాలా సంవత్సరాలు అని అనొచ్చు కదా. అంటే సంవత్సరాలు అంటే విశేషం లేదు. ఋతువులు అంటే ఆ అనుభవించేటువంటి ఆనంద దశలు
ఋతువుని బట్టి మారిపోతూ ఉంటాయి. చలికాలంలో కొన్ని ధర్మాలు ఉంటాయి, వేసవి కాలంలో కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే అనుభవించే ఫలాదులు, మనం తీసుకునేటువంటి పదార్థాలు, ఆయా ఋతువులకి సంబంధించిన ఆహార విహారాదులు ఉంటాయి. వాటికి తగ్గట్లుగా నడుచుకోవాలి అని చెప్పడం అన్నమాట. సమాద్వాదశ తత్రాహం 312 పేజీ ఫస్ట్ లైన్. இரண்டு ஆண்டு ஒரு படிப்பட அனுபவிக்க செய்தேயும் ఋతు శబ్దத்தாலே సంవత్సరం అనకుండా ఋతువులు అనడం వల్ల సొల్లుగిరాన ఆయిత్తు. ఆయా కాలాలకి తగ్గట్లుగా ఫల పుష్పాదులతో ఆహార విహారాదులతో గడిపారు అని చెప్పడం. అవ్వ కాలంగళకు అడైత పుష్పాది ఉపకరంగళయ్యం కొండు కాల అవయవంగళం తోరు అనుభవిత్తు పోందమై తోత్తదు తోత్త. మనకి ఎక్కడ అర్థం కాదు అని చక్కటి వివరణాత్మకమైనటువంటి వాక్యాలు. ఆయా ఋతువులలో పూసే పళ్ళు, కాసే కాయలు, తినే పదార్థాలు మొదలైనటువంటి ఆనందానుభవాన్ని పొందారని చెప్పారు. శీతకాలత్తు కడైతవై కొండు పరిమారియం అని అంటే అది శీతాకాలం అనుకోండి, అప్పుడు ఉండేటువంటి ఆనందాలు అనుభవాలు వేరు అనేటువంటిది. ఉష్ణకాలత్తు కడైతవై కొండు పరిమారియం అనువ్యక్తమై తోత చొల్లగిరదు. ఇంతకంటే ఇంకా స్పష్టత ఎవరు రాయలేరేమో. వేసవి కాలానికి తగ్గట్లుగా ఆ సుఖాలు అనుభవించారు. ఈ వెన్నెల రేయలు, ఆరు బయట ప్రదేశాలు, శయనాలు, మల్లెపూలు, ఇలాంటివన్నీ. అదేం బయట ఉండదు కదా శీతకాలం అనగానే. ఆ విశేషాలన్నిటిని ఒక్క వాక్యంలో చెప్పారు. ఆయా ఋతువులకి సంబంధించిన సుఖాలనిచ్చే వాతావరణాలను అనుభవించారు. మనస్వి പ്രണയധാരയിൽ വന്നാൽ പാരിത്ത പാരിപ്പ് കെല്ലമാനയ്ക്കു കുതിരൈ വൈക്ക് ഇടാന നെഞ്ചിലകలముడయ్యారాయిత్ తద్గత. అదేంటంటే మనస్సు కలిగినటువంటి వాడు అంటే ఆవిడ మనస్సు అంటే ఒక అందమైన భావం ఉందండి. అవతల వాళ్ళ మనస్సుని తెలుసుకొని వీళ్ళు ప్రవర్తించడు. ఇందులో 2 రకాల మనుషులు ఉంటారండి. అడిగి చెప్పి మొత్తుకున్న అర్థం కాని జాతి ఒకటి ఉంటుంది. వాళ్ళ చూపులతోటో ఊహలతోటో వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకునే జాతే ఒకటి ఉంటుంది. ఇది మనస్వి. ఈ పదంకి ఇక్కడ అంటే అడగకుండానే, ఎందుకంటే ఇంగిత జ్ఞాస్తు కౌశలాహ అని ఒక మాట అంటారు రామాయణంలో. వాళ్ళ యొక్క హావభావ ప్రకటనని అర్థం చేసేసుకుని వాళ్ళకి ఏది కావాలో అది చేయగలగడం. అది ఎంతో ప్రేమపూర్వకమైనటువంటి అవల్ పారిప్పకు కుదిరే వైకీడాన നെഞ്ചിൽ അകലമുടയറായിത്തു. തദ്ഗത ദ്രവ്യം ദ്രവ്യത്തോട് ചേരുന്നൊപ്പാലൻറിക്കെ జాతి గుణంగళ ద్రవ్యత్తేడు సేరుమా పోలే సేరనారు అని అది అంటే ఒకరి యందు ఒకరికి ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి ఇష్టమైనది చేయాలని వీళ్ళనుకోవడం, తత్గతగా వాళ్ళకి ఏది ఇష్టమో చేయాలని వీళ్ళనుకోవడం, వీళ్ళకి ఏది ఇష్టమో చేయాలని వాళ్ళు అనుకోవడం. నిజంగా ఒక సంసారము హాయిగా ఎలా గడపాలో రామాయణం ఇచ్చినంత గృహస్థాశ్రమ ధర్మ ఉపదేశం ఏ గ్రంథం ఉపదేశించలేదండి. ఎవరి కోసం ఎవరు ఎలా బ్రతకాలి. ఆవిడనేదిట అనన్య రాఘవేణాహం, రాముడు లేకపోతే నేను లేనండి అనేదిట. అనన్య హిమయ సీత ఎండ్రు మరే ఇరువరు వార్తయ్యం, సీత లేకపోతే నేను లేనండి అనేవాడు ఆయన. ఇప్పుడు కాలాలు ఎలా మారిపోయాయి మనం చూస్తున్నాం కదా. మళ్ళీ ఆవిడ వచ్చేస్తుంది, ఆవిడ వచ్చేలోపే అని ఎన్నో పనులు చేసేవాళ్ళు కూడా మంది ఉంటారు కదండి. ఆయనకి ఎక్కడ తెలుస్తుందో అని తెలియకుండా చేసేవాళ్ళు బోర్డు మంది ఉంటున్నారు. ఈ వ్యవస్థకి ఇక్కడ ఇరువరు వార్తయ్యం, ఆవిడ లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆవిడ లేదు అనేటువంటి మాటని ఒకళ్ళకొకరు
అది మనం అనుకోవడం కాదు, వాళ్ళంటే ఉండే ఆనందం అది కూడా స్పష్టంగా ఇచ్చారు. ఆవిడికి నేను లేకపోతే ఉండలేదండి అని అతనండం కాదు. అతను అనుకుంటే అది భ్రమ అవ్వచ్చు ఒక్కొక్కసారి, అవతల వాళ్ళకి అంత ప్రేమ లేకపోవచ్చు. అదే వాళ్ళంటే ఆయన లేకపోతే నేను లేనండి అని ఆవిడంది అనుకోండి, అప్పుడు అందులో యథార్థం ఎక్కువ తెలుస్తుంది. ఇప్పుడు యథార్థాల కంటే భ్రమలు ఎక్కువగా నడుస్తున్నాయి చరిత్రలో. కాబట్టి భ్రమ కాదండి, ఇది యథార్థము అని. అప్పటి పెరియవరిపోదెన్ పక్కలిలే తాజ నెర్పదే ఇప్పటియాదరు నిర్మయ్యే ఎన్న ఇప్పోదు ఇవ్వనుసంధానమే యాత్రయ్యాలే. అక్కడ మనకి చాలా అందమైనటువంటి శ్లోకాలు రామాయణంలో వస్తాయి. రాముడికి సీత తగుతుందా, సీతకి రాముడు సరిపోతాడా అంటే ఒక్క అక్షరంతో ఎక్కువ వ్యాఖ్యానం చెప్పుకుంటాం. సరే, అది వచ్చినప్పుడు చెప్పుకుందాం. వేరొన్న నెంజిపడాదే அவள் தன்னை தன் பக்கலிலே பவடம்படி ஆனார் தத்கதா எங்கையாலே இவர் தம்மை அவள் பக்கலிலே யோக்கி வைத்தபடி சொல்லுகிறது நித்யம் ஹிருதி సమర్పితగా ఎంగయ్యాలే. నిత్యం తన హృదయాన్ని రాముడికి సమర్పించిన తల్లి అది. అందుకనే ఏమండి, నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వు లేకపోతే నేను బతకలేను ఇలా అంటారు. ఎలా బతికారండి మరి వాళ్ళిద్దరు అని అడుగుతూ ఉంటారు. ఎలా బతికారు అని అంటే వాళ్ళెప్పుడు వీళ్ళ మనస్సులోనే ఉన్నారు కాబట్టి ఇద్దరు ఉన్నట్టే భావించుకున్నారు. అది విశేషం. ఒక్క క్షణమైనా దూరంగా ఉన్నామన్న భావన రాలేదు, జంటగా ఉన్నామనే భావనే వచ్చింది. కాబట్టి ఇద్దరు కలిసి ఉన్న భావనతో హాయిగా జీవించగలిగారు అని. ఇప్పటి ഇരുവരുമാണ് சேர்த்தியிலே இதுக்கு முன்பு ஆனந்தம் புதியதுண்டறியாதா ஒருவனுக்கானந்தம் உண்டா போலேயா எத்து క్షణందోறும் ఆనందం ఉండాంబడి రాఘవరహత వైదేహ్యం తంచేయమస్తే క్షణ. ఇద్దరు హనుమ అంటాడు కదండి, రాముడికి సీత సరిపోతుంది, సీతకి రాముడు కూడా సరిపోతాడులేండి. అదేమిటండి అలా అంటారు? ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సరిపోతారని చెప్పాలి కానీ అంటే ఆ సీతే క్షణ యజిల్మలరు మాదరం రాఘవర్హత వైదేహ్యం ఎన్నమా పోలే ఎత్తలే తాను అసితే క్షణ కాటుక పెట్టకుండా పెట్టినంత నేత్ర సౌందర్యం గల సీతకి రాముడు కూడా పర్వాలేదు సరిపోతాడులేండి అన్న. అంత అందగత్తే అనమాట. ఎస్య సీతా భవేత్ భార్యాయన్నం ఎస్య సా జనకాత్మజాయన్నం సలలాంబడియా ఎత్తలే. అక్కడ రాఘవర్హత వైదేహ్యం అన్న ఎవరినైతే సీత స్వీకరించిందో వాళ్ళ అదృష్టమే అదృష్టం అండి అంటారు. మారీచుడు చెప్తాడండి రావణాసురుడితోటి. ఎందువల్లంటే ఆ తేజ ఎస్య సా జనకాత్మజ, సీతమ్మని చేపట్టడం వల్ల రాముడి యొక్క వైభవం మరింత పెరిగిపోయింది. రావణ అంత గొప్ప ఆవిడ సీతామాత. ఇవ్వేజులగై ఇన్వం పయక్క రామ సీతామను ప్రాప్య రాజ్యం పునరాప్తవాన్ ప్రతిష్ఠిత ముదితో లోక. ఈ 7 లోకాలకి ఆనందం కలిగేలాగా రాముడు రాజ్యాన్ని పరిపాలించాడు అంటే కారణం ఏమిటో తెలుసా? రామ సీతామను ప్రాప్య రాజ్యం పునరాప్తవాన్. సీతను పొందడమే రాజ్య ప్రాప్తి అంటే ఇవేనండి గార్హస్థ్య ధర్మాలు. యస్వయా సహ సస్వర్గ నిరయో యస్వయా విన. ఆయన ఉన్న చోట స్వర్గం, ఆయన లేనిదే నరకం. మీరు లేనప్పుడు స్వర్గలోకాదిలో 7 అంతస్తుల మేడలో హంసతూలికా తల్పం మీద ఉన్నా ఆనందం లేదు. ఉన్నప్పుడు ఒక చెట్టు కింద ఒక గుడ్డ వేసుకుని లేకపోతే ఆకులు వేసుకుని శయన తల్పం, దాన్నే తల్పంగా భావించి ఆనందంగా గడపడం. ఉండడమే స్వర్గం, లేకపోవడమే నరకం. కూడా ఏమున్నాయి అని కాదు, మనం అనుభవించేటువంటి సుఖాలు ఏమున్నాయి అని కాదు. మనము అనేటువంటి భావం కలిగినప్పుడు ఇంట్లో చారన్నం కాచుకు తిన్నా అద్భుతంగా ఉంటుంది. అదే మనస్సు ఆనందంగా లేనప్పుడు
షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టినా బాగుండదు. ఈ ఆనందానికి కారణం ఒకరిని ఒకరు గౌరవించుకొని వారి వల్లే మన జీవితము అని అనుకోవడం. ఈ గార్హస్థ ధర్మాన్ని రామాయణం అద్భుతంగా చెప్పింది. ఎంగిరిపడియే మాతా పితాక్கள் இருவரும் சேர இருந்து பரிய புக்கால் ప్రజైగళ్ కురైగళం పిరవాదిరే. ఇది కుటుంబ వ్యవస్థ గురించి నంబిళ్ళయ్య గారు ఒక చక్కటి మాట అన్నారు. ఏమిటి అని అంటే, ఇక్కడ ఈ తల్లి తండ్రి ఉన్నారనుకోండి, లక్ష్మీనారాయణులు ఇద్దరు చక్కగా ఆనందంగా ఉన్నప్పుడు ఆ వాళ్ళిద్దరినే చూస్తూ తల్లిదండ్రులు ఇద్దరు ఉంటే వారి సన్నిధిలో ఉన్న పిల్లలకి ఆనందం వేరుగా ఉంటుంది. ఇద్దరూ చేరి ఉన్న స్థితి చేర్తి అంటాం. ఆ చేరి ఉన్న స్థితి పిల్లలు ఆనందిస్తే, పిల్లలు ఆనందంగా తింటూ తాగుతూ ఎగురుతూ గంతులేస్తుంటే పెద్దవాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉనికి వీళ్ళిద్దరూ కలిసి ఉండడం, కలిసి పిల్లల యొక్క ఆనందాన్ని దర్శించడం. ఇవాళ సామాజికమైన వ్యవస్థలో భార్యాభర్తలు దూరాలుగా ఉంటున్నప్పుడు, విడిపోయినప్పుడు ఆ పిల్లలు అనుభవించేటువంటి బాధలో, లోట్లో, అవమానాలు మనం ఎన్ని చూడడం లేదండి సమాజంలో. ఏది పెడితే అది, ఏది ఉంటే అది, నలుగురు ఒక చోట ఉన్న ఆనందం వేరు. అందువల్ల గృహస్థ ధర్మాల్లో సౌఖ్యాల కోసమని ఏదో అర్రులు చాచి మన దేనికోసమో పరుగు పెట్టినట్లు పరుగులు పెట్టకండి. ఉన్నదానితో తృప్తిపడి కుటుంబ వ్యవస్థలో దివ్యానందాన్ని పొందండి అన్నమాట. అలా ఉన్నప్పుడు తల్లిదండ్రులు, మన అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, మనం హాయిగా ఆడుకుందాం, హాయిగా జీవితం గడుపుదాం అని పిల్లలు అనుకుంటారు. పిల్లలు ఎంత చక్కగా గడుపుతున్నారో వాళ్ళని చూస్తూ రోజులు గడిపేద్దాం అనుకుంటారు తల్లి తండ్రి అన్నమాట. అలాగా ప్రజైగళు కురైగళు పిరవాదిరే. తల్లిదండ్రులు కలిసి ఉంటే పిల్లలకి లోటు ఉండదు కదా. ఆగా ఇరువురుమాన சேர்த்தையாலே తங்களுக்கு ఆనందం ఉండగా వాళ్ళిద్దరూ కలిసి ఉంటే వీళ్ళకి ఆనందంగా ఉంటుంది. ఆ చేతియే కణ్గయ్యాలి. ఆ దంపతుల మిథునాన్ని చూడడం వల్ల లోకత్తుకు ఆనందం ఉండగా అది తన్నై కండు ప్రజై పాలు కుడి కన్న కక్కుం తాయే పోలే. పిల్లలు పెట్టింది తింటూ ఎగురుతూ హాయిగా తింటూ ఉంటే వాడికి ఇష్టమని చేశాను, ఎంత ఇష్టంగా తింటున్నాడో చూడండి అని వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ అనుభవించే పిల్లల్ని చూసి వీళ్ళు ఆనందం అనుభవిస్తారు. అసలు దీనికి మన వ్యాఖ్యానానికి సంబంధం ఏమిటి అంటే, కావ్యం ఎప్పుడూ కూడా వ్యవహార విధే అని ఒక మాట ఉందండి. ఒక గ్రంథం చదవడం వల్ల మనకి మన జీవితాలని చక్కగా సమన్వయించుకుంటూ సాగే ఒక మంచి లక్షణం నేర్చుకోవాలి. ఇప్పుడు నమ్మాళ్ళవార్లను సంతానంగా ఆయన ఆనందిస్తుంటే చూసే లక్ష్మీనారాయణులను తల్లిదండ్రులుగా చెప్తున్నారు. ఆ పనిలో పని నమ్మిళ్ళయ్య గారు మనకేం చెప్పారు? ఉన్నదానితో తృప్తిపడి మీ పిల్లల్ని ఆనంద పెట్టండి, మీ తల్లిదండ్రులని ఆనంద పెట్టండి. ఇంతకంటే ఎవరు ఇంత తీయగా, ఇంత ఆనందంగా ఒక తల్లి చెప్పినట్లుగా తాయిమార్ అవస్థగా నమ్మాళ్ళవార్లు చెప్పారా అనిపించేటువంటి దాన్ని నమ్మిళ్ళయ్య గారు అద్భుత వ్యాఖ్యానంలో చెప్పారన్నమాట. ప్రజైపాల్ కుడిక్క కண்ணுகக்கும் தாயை போலே இவர்களுக்குண்டான பிரீதியை கண்டு அத்தாலே தாங்கள் நிகராயிருப்பர்களாயித்து இனிதுடன் వీతిరుందాళ్ కెన్రా. అదేంటి అంటే, అందువల్ల అలాంటి ఆనందాన్ని మీరు చక్కగా పొందాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు అని. ఇనిదుడన్ వీతిరుందాళ్ కెన్రా తన్ సన్నిధియాలే లోకమడయత్తళిరుం మురియుమాంబడి ఈ ఇరుక్కిరవన్. వాళ్ళ యొక్క సన్నిధిలో చిగురుస్తూ
తళిరుం మురియుమాంబడి చిగురుస్తూ వికసిస్తూ ఉండేటువంటిది. అంటే 3 పువ్వులు 6 కాయలుగా జీవితం సాగడం అని చెప్పడం అన్నమాట. తాను పేరు పెత్తా పోలే తిరువాய்மொழி கேட்கைக்கீடாக இருப்பதொரு தேசம் பெத்தோம் ఎన్నో ఎరింపు వర్తిక్కర దేశమాయిత్. తిరువాய்మொழి వినడానికి ఒక యోగ్యమైన స్థలానికి వస్తున్నాను అనే ఆనందంతో నమ్మాళ్వార్లు తృప్తిగా చెప్పినటువంటి మాట ఇది. ఎంగళ్ పిరాన్ అంటే మా స్వామి, మా ఉపకారకుడు. ఏంటంటే ఇక కేశవంతమర్కు పెంబివర్ తామేకాకిగళ్ అల్లరిరే. కేశవంతమర్ అనే తిరువాய்మொழి దగ్గర నుంచి ఆళ్వార్లు ఏకాకి కాదుటండి, భాగవతోత్తములతో కూడి ఉన్నారట. అందువల్ల ఆ తిరువాய்மொழி పాడువిత్తుకొండ ఉపకారకన్ అన్బుత్తు తిరువాய்மொழி கேட்கலா இருப்பதொரு தேசம் பெறுவோமே என்று అంగే స్నేహத்தை పణ్ణి. ఈ తిరువాய்మொழிని వినడానికి అందమైన యోగ్యమైన స్థలానికి చేరాము అనే తృప్తితో ఉన్న స్వామి అని అంటున్నారు. అంటే తిరువాய்మொழి వినడం అనేటువంటిది మనం సమన్వయించుకుంటే ఈ అర్థాన్ని ఆచార్య పరంపర అనే ఒక అద్భుతమైన దివ్య దేశంలో మనందరం కలిసాము, అలా సమన్వయించుకోవాలి అన్నమాట. నిజమే కదండి, ఎంత బాగా చెప్పారండి. ఎన్ని ప్రదేశాలు లేవు, ఎన్ని లక్షల కోట్ల మంది లేరు, కానీ ఇలాగ నమ్మాళ్ళ వాళ్ళ వైభవాన్ని చెప్పుకునే అవకాశం మనకి ఎక్కడ దొరికింది? ఆచార్య పరంపరలో లభించింది. కాబట్టి మనందరం ధన్యులము. ఇనిదుడన్ వీటిరున్నాళ్ళు కెనరా. అదే ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని ఎప్పుడు తలుచుకుంటూ పెరుమాళకి కృతజ్ఞతలని ఆవిష్కరించాలి అని దేవే సంకోలనాదం నతయిత మన సంపద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చినగమ శిరోయో విభట్టార కౌచ గోవిందం పూరణాదేన సహకురు కేశేందు సింధుం నితీంద్రం మాలాదుర్యామునార్యో మమతి జనిదే రామ పద్మాటనాద తిరు అరుణ్మాల్ సేన మొదలి தடகோபன்னாத மனசீரைய கண்டார் மணக்கானம் விசந்திரமாள வந்தார் பொன்னாளர் புரிதைத்திரார் கம்பா எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்த மணியில் கண்ணர் கம்புடையின் பிள்ளை இவர் ஈழளித்தர்த்தே எங்க மாதவர் பத்மநாபரிவர்களாளர் திருவடியன்றிய தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன் எங்குள் சேரந்தனவே நமஸ்த தேவராஜாய சதுர்கிராம நிவாசினி ராமானுஜாதிதாசஸ்ய சுதாய குணசாலினே நமஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த பரம பிராப்தி கைங்கர்யசாலினே ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தெய்வத்யாதி குணார்ணவ யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனவாழ் திருவாய்மொழி பிள்ளை மாதக வாழ்வாழும் மனவாழ மாமனவன் வாழியவன் மாறும் திருவாய்மொழி பிள்ளை மானத்தோர் தேரும்படி శ్రీరంగ సింహ విదేశిక పారశైవ ప్రాక్తాకిల ధ్రువేద రహస్య జాతం శ్రీ గౌతమన్వయం ఆశ్రిత భాగదేయం గోపాలదేశం శరణం ప్రపద్యే కౌస్కాన్వయ సంజాతం వెంకటారితనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్లిమాంగజే శ్రీమత్ వెంకటరంగార్య శిష్యం సశిష్య సేవదం శ్రీలక్ష్మణార్య సంశ్రయే గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహం.